తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సీ లేదంటే ఒకప్పుడు టీఎస్పీఎస్సీ అనేవాళ్ళు కదా. దాంట్లో క్లియర్గా ఇచ్చారు చూడండి, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అని. నేను మొదటి వీడియోలో చెప్పినట్టుగా 10th వరకు అంటే 4th to 10th అన్నాను కదా, అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే. తెలంగాణకు మాత్రము జీవో నంబర్ 124 ప్రకారము 2018లో తెచ్చారు కదా, దాని ప్రకారము 1st to 7th అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 4 క్లాసులు కంటిన్యూస్గా చదివి ఉండాలి ఆ స్టేట్కు. నేను మొదటి వీడియోలో ఎస్పెషల్లీ తెలంగాణ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే. ఆంధ్రప్రదేశ్కు మాత్రం 4th to 10th వరకు. అదే తెలంగాణకు అయితే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 4 క్లాసులు కంటిన్యూస్ చదివి ఉండాలి. ఈ విషయం గమనించగలరు. స్టడీ సర్టిఫికెట్లు స్కూల్ స్టడీ చేసిన వారికి మాత్రం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు స్కూల్ స్టడీ చేయలేదు, డైరెక్ట్లీ డిగ్రీ చేసినారు అంటే అప్పుడు మీరు రెసిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుంది. అది కండిషన్. తల్లిదండ్రులు కూడా ఈ విషయమై చాలా జాగ్రత్త వహించాలి. కొందరు అనుకుంటారు కదా, మా వాడు అమెరికాలో చదువుతాడండి, ఇటువంటి లోకాలిటీలు మాకు పనికిరావు అని చెప్పేసి. లేదంటే పెద్ద పెద్ద కాలేజీలలో, యూనివర్సిటీలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో చదువుతారండి, మాకెందుకు లోకాలిటీ, ఈ స్టేట్ లెవెల్ జాబ్స్ అని అనుకుంటారేమో. మీ పిల్లల భవిష్యత్తును మీరు నిర్ణయించలేరు. ఏ టైం ఎలా వస్తుందో మీ పిల్లలకు స్టేట్ గవర్నమెంట్ జాబ్సే కాదు, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యా సంస్థలలో అడ్మిషన్స్ కూడా లోకాలిటీ ప్రకారం జరుగుతాయి. మీ పిల్లల్ని ఏదైనా ఒక స్టేట్కు లోకల్గా చేయడం, వీలైతే ఒక డిస్ట్రిక్ట్కు లోకల్గా చేయడం అనేది తల్లిదండ్రులుగా మీ బాధ్యత. అది గుర్తుంచుకోండి, జాగ్రత్త వహించండి. మీకు ఇప్పుడు నేను ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఒకటి తీసుకొని దానిలో ఏ విధంగా ఇచ్చారు, లోకాలిటీ అనేది ఏ విధంగా నిర్ణయించబడుతుందో మీకు చెప్తాను, చూడండి. ఇందాక మనము టీజీపీఎస్సీ విషయంలో 1st to 7th క్లాస్ వరకు 4 కన్సిక్యూటివ్ క్లాసెస్ చదివి ఉండాలి అనుకున్నాం కదా. మరి ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి 4th to 10th అనమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, నోటిఫికేషన్లో కూడా ఉంది చూడండి. నోటిఫికేషన్ జీవో నుంచే తీసుకొని ఇస్తారనమాట, దాన్ని ఫాలో అవుతారు. ఈ నోటిఫికేషన్లో ఏమని ఉంది అంటే 4th to 10th వరకు ఉండేటటువంటి క్లాసుల్లో 4 క్లాసులు కన్సిక్యూటివ్గా చదివి ఉండాలి. అంటే 4 క్లాసులు కంటిన్యూస్గా చదివి ఉండాలి. అది స్టేట్ లెవెల్ లోకాలిటీ కోసం. ఒకవేళ అలా లేదు, డిస్ట్రిక్ట్ లెవెల్ కోసం అంటే ఎక్కడైతే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ చదివారో ఆ డిస్ట్రిక్ట్ లోకల్ అవుతారు అని ఇందులో రాసింది. మనం ఓన్లీ లోకాలిటీని మనము ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్నామండి, జోన్స్ కాదు. జోన్స్కు వేరే వీడియో ఉంటుంది. ఈ జోన్ 1, జోన్ 2 అని ఉన్నాయి కదా, ఇవి తెలంగాణకు వేరే జోన్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కు వేరే జోన్స్ ఉంటాయి.